వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. ఎన్నికల ప్రచారం ముగిసింది. అర్ధరాత్రి డబ్బు దొరికింది. డబ్బుతో ప్రజలను కొనేందుకు, డబ్బును తరలించేందుకు సిద్ధమైన వాహనాలను పట్టుకోవడంతో తేటతెల్లమైంది. ఈ డబ్బును రామాయంపేట సిఐ వెంకటేష్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతిన్పల్లి చౌరస్తా వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పెద్ద శివనూరు గ్రామ శివార్లో ఒక గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో 88,43,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ గ్రామాలలో బూత్ వైపు పంపిణీ సిద్ధం చేసిన 27 ప్యాకెట్లలో మొత్తం 88,43,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు రామాయంపేట సిఐ వెంకటేష్ తెలిపారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేగుంట పట్టణానికి చెందిన అన్నం రవి, పుల్లబోయిన రవి అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి చెందిన డబ్బుగా అనుమానిస్తున్నారు. వాహన తనిఖీలో భాగంగా ఇక్కడ తనిఖీ చేయగా TS 35F4014 అనే స్విఫ్ట్ డిజైర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉన్నాయి. ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ మేము చెప్తాం. ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడి కౌంట్ చేసాము. ఇప్పుడు అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత క్లారిటీ. మేము 2 వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక వెహికల్ లో దొరికిన డబ్బు ఇట్లా ఒకటే వెహికల్ లో దొరికింది. ఇంకో 2 వెహికల్ ఏం లేవు. అన్న ప్రెస్ అన్న ప్రెస్ 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 సార్ ప్రెస్ సార్ టీవీ 9. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఈరోజు వెంకటరామరెడ్డి అనే కలెక్టరు మల్లన్న సాగర్ గ్రామ ప్రజల్ని, మల్లన్న సాగర్ కింద ముంపు గ్రామాల ప్రజల్ని దోసుకొని 1,000 కోట్ల ఎకరాలు కొనుక్కొని ఈరోజు మద్యం సీసాలతో, డబ్బుతో 1,000 కోట్ల రూపాయలు పార్లమెంటు పరిధిలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ప్రజలను, పేద ప్రజలను మభ్యపెట్టి, డబ్బుతో మభ్యపెట్టాలని చూసి ఈరోజు చేగుంట మండల్ పరిధిలోని సుమారు 2 కోట్ల రూపాయలను దొరకబట్టిన పోలీసులు అక్కడ ఎక్కడ విలేకరులకు కానీ ఎక్కడ కానీ ప్రజలకు కానీ సమాచారం ఇవ్వకుండా తప్పించుకోవడం పనిచేస్తున్నారు. అలాగే మా కార్యకర్త బొప్పాపూరు గ్రామానికి సంబంధించిన కార్యకర్త ఆయనకు అక్కడ ట్రైన్లు, అక్కడ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ వద్దకు పోతే టీఆర్ఎస్ గుండాలు డబ్బును పంపుతున్నారని, మాకే ఫాలోఅప్ చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేసి వల్గర్గా మాట్లాడుతూ ఆయనను పిడుగు గుద్దులు గుద్ది అనారోగ్య పాలు చేసిరు. ఆయనకు ప్రాణభయం ఉంది. మేము వదిలిపెట్టము. దీనిపైన మేము ఉన్నత అధికారుల పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేస్తాము. పోలీసు వాళ్ళు కూడా ఈ బీఆర్ఎస్ గుండాలకు, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కుంభక్కయ్యి ఇలా కనిసందేలోనే ఈ డబ్బులు పంపిణీ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ కాదు, మేము సింగిల్గా కొట్లాడుతున్నాం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తున్నాడు. కానీ ఇది ఏదైతే ఉన్నదో కలెక్టర్ చుట్టము కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవిలో మంత్రిగా కొనసాగుతుండు. ఆయన కనిసందేలోనే ఈ మెదక్ జిల్లాలో, మెదక్ పార్లమెంట్లో ఈ డబ్బులు పంచి మామూలు ప్రజల్ని మభ్యపెట్టడానికి చూస్తున్నారు. ఈ మామూలు ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఎవరికి ఓటేయాలనో వారికే వేస్తారు. కానీ మా కార్యకర్తల మీద దాడులు జరిగితే మాత్రం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు చేగుంట పరిసర ప్రాంతాలలో ఈరోజు ఒక IAS అధికారిగా చెప్పుకున్నటువంటి వెంకటరామరెడ్డి గారు ఈరోజు 2 కోట్ల రూపాయలు తరలించి 1 కోటి రూపాయలు దొరికినాయని చెప్పి ఈరోజు పోలీస్ మిత్రులు చెప్తా ఉన్నారు. మేము కూడా ఏమంటున్నామంటే దాన్ని పూర్తిగా పంచనామా చేసి దాని పూర్తి వివరాలు కూడా ప్రజాక్షేత్రంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు పెద్దలు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క పేదవానికి ఓటు హక్కు ఇచ్చి ప్రతి ఒక్క పేదవానికి
ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అబ్రహాం లింకన్ గారు ఏదైతే చెప్పడం జరిగిందో అలాంటి ప్రజాస్వామ్యంలో ఈరోజు ఈ విధంగా డబ్బులు పంచి ఒక రాజ్ పుష్ప అదేవిధంగా అనేక మంది పీడిత వర్గాలు బలహీన వర్గాల ఈరోజు భూములు గుంజుకొని ఈరోజు అనేక మంది ఈరోజు పేదల వాళ్ళ ఉసురు పోసుకొని ఆ సంపాదించినటువంటి డబ్బులతో ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో పంచడమే కాకుండా బలహీన వర్గాలమైనటువంటి బిడ్డలు చాలామంది ఈరోజు మీరు ఎవరైతే ఈరోజు రిమాండ్లోకి తీసుకున్నటువంటి బిడ్డలు కూడా బహుజన బిడ్డలు బలహీన వర్గాలైనటువంటి బిడ్డలు ఆ బిడ్డలను కూడా ఈరోజు బలి పశువులు చేస్తున్నటువంటి వెంకటరామరెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం. ఆ బిడ్డలకు కూడా మేము రక్షణగా ఉన్నాం. బలహీన వర్గాల బిడ్డలను ఈరోజు నువ్వు బలి పశువులు చేస్తూ ఉన్నావు. బలహీన వర్గాల బిడ్డలారా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు ఈ యొక్క నీకు ఈరోజు బలహీన వర్గాల బిడ్డలను చాలా వాళ్ళకు అన్యాయం చేస్తూ ఈరోజు డబ్బులు ఇచ్చి ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను ఆసరా చేసుకొని నిరక్షరాస్యులను ఆసరా చేసుకొని ఈరోజు చాలా మందిని కూడా మధ్యలోకి దించి ఈరోజు డబ్బులు ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి వెంకటరామరెడ్డి గారికి మేము ఈరోజు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బొందబెడతాం. ఖచ్చితంగా ఈరోజు బహుజన బిడ్డ ఈరోజు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు మా నీలమ్మది గారు పోటీ చేస్తూ ఉంటే ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి వెంకటరామరెడ్డి గారిని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బొందబెట్టడానికి మా బిడ్డలందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పేసి యావత్ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఈరోజు మీరు అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చినటువంటి బీఆర్ఎస్ నాయకులారా, ఈరోజు మీరు ఓట్లు ప్రజల దగ్గర మన్నన పొందలేక అభివృద్ధి చేయలేక ఓట్లను కొనడానికి డబ్బు రూపంలో మీరు వ్యసనాలకు అలవాటు చేస్తూ పాపం ప్రజలను పైసలు ఇస్తే ఓట్లు వేస్తామనే ఆశతోటి వాళ్ళు ఉన్నారు. మీరు అర్ధరాత్రి పూట దొంగతనంగా డంపు చేసిన పైసలను రాత్రిపూట గ్రామాలలో చేర్చి ఓటర్లను ప్రలోభపెట్టి పైసలు వంచుతారు. ట్రిపుల్ షూటర్ డబుల్ షూటర్ అని చెప్తూ సిగ్గుండాలి, నీకేమైనా 6 అడుగులు ఉండాలనుకుంటున్నావు. 500 రూపాయల కట్టలు పెట్టి ఓటర్లను ప్రలోభ పెడుతున్నావు. సిగ్గు శరం ఏమైనా ఉంటే న్యాయంగా ఓట్లాడుకొని ప్రజాశక్తంలో గెలవాలా కానీ కాలుమొక్కి ఎమ్మెల్సీ తెచ్చుకున్న వెంకటరామరెడ్డి గారు ఇదేనా నీ రీతని అడుగుతున్నాం. పార్లమెంటు పరిధిలో నువ్వు గెలవలేక ఉట్టి సన్యాసి వెదవవు మాజీ ముఖ్యమంత్రి కాలు మొక్కి ఇవాళ నువ్వు పదవి తెచ్చుకుంటున్నావు. అలాంటి నీచమైన బుద్ధి మీరు మానుకోవాలని చెప్తున్నాం. మేము రేపు పొద్దుగాల ఓట్లాడికి ప్రజాక్షేత్రంలో ఓట్లాడి మిమ్మల్ని నిర్వీర్యంగా ఓడగొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.